ఆత్మే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఈ నిగూఢ సత్యాలన్నీ సాగిపోయే క్షణికమైన స్ఫూర్తి కోసం కాదు, వాటిని జీర్ణించుకొని మీ అత్యున్నత ప్రయోజనం కోసం ఆచరణలో పెట్టాలి. దేనివల్ల తమకి మంచి జరుగుతుందో జనాలకి తెలిస్తే ఎంత బాగుంటుంది. తప్పుడు పనులు చేసేవారికి వారి ఆత్మే శత్రువు. ఆత్మతో స్నేహం చెయ్యండి, అప్పుడు ఆత్మే మిమ్మల్ని రక్షిస్తుంది. మీ ఆత్మ కన్నా మిమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. అజ్ఞానం, చెడు అలవాట్లు అనే సంకెళ్ళు మిమ్మల్ని బంధంలో ఉంచుతాయి. మీరు మీ చెడు అలవాట్లను అనుసరిద్దామని నిశ్చయించుకోవడం వల్లనే బాధలు పడుతున్నారు. మీ ముందున్న జీవితాన్ని కొద్దిగా ఊహించుకోగలిగితే మీకిచ్చిన అమూల్యమైన కాలం వ్యర్థంగా మీ చేతుల్లోంచి జారిపోకుండా చూసుకోగలుగుతారు. హిందువుల్లో ఒక నానుడి ఉంది. బాలుడు ఆటపాటలతో తీరిక లేకుండా ఉంటాడు. యువకుడు లైంగిక వాంఛలు తీర్చుకోవడంలో తీరిక లేకుండా ఉంటాడు. ఎదిగినవాడు చింతలతో తీరిక లేకుండా ఉంటాడు. దేవుడితో సంసర్గంలో ఎంత తక్కువ మంది తీరిక లేకుండా ఉంటారో కదా. ప్రాపంచికమైన కోరికలు నెరవేరడం ద్వారా ఆనందం లభిస్తుంది అనే ఊహాజనితమైన ఆశలకు స్వస్తి పలకండి. విజయవంతమైన జీవితం చాలదు, ఆడంబరమైన జీవనం చాలదు. మీరు శాశ్వతంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీలో ఉన్న భగవంతుని ఒడిసి పట్టుకోండి. ఆత్మే దైవత్వమని గ్రహించండి. నేను ఎక్కడి నుంచి వచ్చాను అని మీ బుద్ధి వేసే అతి పెద్ద ప్రశ్నకు మీరు సూటిగా సమాధానం చెప్పగలగాలి. భగవంతుడు, అమరత్వం అన్నవి కట్టుకథలు కావు. మీరొక మామూలు మనిషినని నమ్ముతూ మరణించడమన్నది మీలో ఉన్న ఆత్మకు తీరని అవమానం. మీ జీవితకాలంలో మాయను, అజ్ఞానాన్ని జయించడానికి మీరెన్నడూ ప్రయత్నించకపోవడం వల్ల దైవపుత్రులైన మిమ్మల్ని మృత్యువు అనే కొడవలి కోసేస్తూ ఉండటానికి మీరు ఎంతకాలం అనుమతిస్తారు? థ్యాంక్ యూ.